Hello dear learners, welcome to our mathematics channel. సో మరో న్యూ చాప్టర్ని ఈ వీడియోలో మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనే చాప్టర్ యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్, బికాజ్ ఈ చాప్టర్ ట్రిగనోమెట్రీ చాప్టర్కి రిలేటెడ్ చాప్టర్ కాబట్టి ట్రిగనోమెట్రీ బట్టి ఏ అప్లికేషన్స్ మనం డైలీ లైఫ్లో వాటిని యూజ్ చేస్తాం అనే దానికి రిలేటెడ్ కనుక ఆ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అంటే దేని గురించి వివరిస్తుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రీవియస్ కాన్సెప్ట్స్ రీకాల్ చేసిన తర్వాత మెయిన్ ఈ వీడియోలో మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన టెర్మినాలజీ వీటిని గురించి చెప్పుకున్న తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 1, 2, 3 సాల్వ్ చేస్తాం. 297 పేజ్లోని డూ దిస్ ప్రాబ్లమ్స్ను కూడా ఈ వీడియోలో భాగంగా మనం సాల్వ్ చేస్తాం. సో ఈ ముందు చేసినటువంటి ప్రీవియస్ చాప్టర్స్ లింక్స్ కొన్ని మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం స్టార్ట్ చేయండి. సో మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఇంట్రడక్షన్ మనం చెప్పుకునే ముందు ట్రిగనోమెట్రీ చాప్టర్ ఆల్రెడీ మీకు ప్రీవియస్గా దీని ముందే మనం చేయడం జరిగింది. ఆ లింక్స్ అన్ని కూడా మీకు వీడియో కింద ఇంతకుముందు చెప్పినట్టుగానే ఉన్నాయి. సో వాట్ ఈస్ ట్రిగనోమెట్రీ? మనం దాన్ని ఒకసారి మనం బ్రీఫ్గా గుర్తు చేసుకుంటే ట్రిగనోమెట్రీ ఇస్ ద స్టడీ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ద 3 సైడ్స్ అండ్ 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. మనకి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి, అదేవిధంగా ఈ 3 సైడ్స్ ఉంటాయి. ఈ సైడ్స్కి యాంగిల్స్కి మధ్య ఉండేటువంటి రిలేషన్ గురించి డీప్గా స్టడీ చేసేదే మనకి ట్రిగనోమెట్రీ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. అంతేకాకుండా ఈ ట్రిగనోమెట్రీలో ప్రధానంగా మనం ఇప్పుడు యూజ్ చేసేటువంటి అంటే ఈ సిలబస్ పరిధిలో మనం 10th క్లాస్లో యూజ్ చేసేది ఈ ట్రిగనోమెట్రీ మొత్తం కూడా జనరల్లీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ అయ్యి ఉండేటువంటి దాన్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏబిసి అనేటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏబిసి ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వన్ యాంగిల్ ఈజ్ 90 degrees విచ్ ఈజ్ అట్ బి. సో ఇక్కడ 90 degrees కానిటువంటి రిమైనింగ్ 2 యాంగిల్స్ మనకి అక్యూట్ యాంగిల్స్ అవుతాయి, అంటే బిలో 90 degrees ఉంటాయని తెలిసిందే. వీటిలో ఏదైనా ఒక యాంగిల్ని సపోజ్ సి దగ్గర ఉన్న యాంగిల్ తీసుకుందాం, దీన్ని ఒక థీటా అనే మనం టర్మ్తో సూచిస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఒక అక్యూట్ యాంగిల్ దృష్ట్యా రిమైనింగ్ ఇక్కడ ఉన్నటువంటి 3 సైడ్స్ మధ్య కొన్ని రేషియోస్ని మనం డిఫైన్ చేస్తామని తెలిసిందే. ఇదంతా కూడా ప్రీవియస్ నేర్చుకున్నది కాబట్టి ఒకసారి ఫాస్ట్గా గుర్తు చేయడం కోసం ఆ రేషియోస్ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసీకెంట్ థీటా అండ్ సికెంట్ థీటా అండ్ ఫైనల్లీ కాట్ థీటా అనేటువంటి 6 రేషియోస్ని మనం గత చాప్టర్లో పూర్తిగా నేర్చుకున్నాం. ఇక్కడ పూర్తి పేర్లు సైన్, కొసైన్, టాంజెంట్, కొసీకెంట్, సికెంట్ అండ్ కోటాంజెంట్. వీటిలో మొదటి మూడిటికి కూడా తర్వాత 3 రేషియోస్ వరుసగా రెసిప్రోకల్స్ గా రాసాం. సైన్ కి కొసీకెంట్, కాస్ కి సికెంట్, టాన్ కి కాట్. మరి వీటి డెఫినేషన్స్ కూడా మనం ఒకసారి బ్రీఫ్ గా గుర్తు చేసుకుంటే థీటా అనేటువంటి ఒక యాంగిల్ దృష్ట్యా ఇక్కడ మనం రేషియోస్ ని డివైడ్ చేస్తాం. ఈ థీటా లేదా ఎనీ యాంగిల్, ఇక్కడ థీటా మీన్స్ యాంగిల్ సి అనమాట. సైన్ సి అని కూడా అనొచ్చు, దీన్ని కాస్ సి అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మనం బ్రీఫ్ గా గుర్తు చేసుకుంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైన్ థీటా? ద రేషియో బిట్వీన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా అండ్ ద హైపోటెన్యూస్. మనకు తెలిసిందే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ 90 degrees కి ఆపోజిట్ గా ఉన్నదాన్ని హైపోటెన్యూస్ అంటారు అని. దీంతో పాటుగా ఇక్కడ నేమింగ్ ఆఫ్ సైడ్స్ ముందు మనం నేర్చుకున్నాం. థీటాకి ఎదురుగా ఉన్నదాన్ని మనం దీన్ని ఆపోజిట్ సైడ్ అని చూపిస్తాం. ఆపోజిట్ కాకుండా హైపోటెన్యూస్ కాకుండా థీటా ప్రక్కనే ఏదైతే ఇంకో యాంగిల్ ఈ యాంగిల్ ని కలిగి ఉన్న సైడ్స్ లో ఇంకోటి ఏదైతే ఉందో దాన్ని మనం అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. సో ట్రిగనోమెట్రీలో బేసిక్స్ రావాలన్నా కూడా మీకు ఈ టెర్మినాలజీ తెలిసి ఉండాలి. ఫర్ ఎవ్రీ యాంగిల్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ ఫర్ ఎవ్రీ అక్యూట్ యాంగిల్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ మూడు మనకు తెలిసినట్లయితే సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ ని హైపోటెన్యూస్ తో డివైడ్ చేయాలంటే ఈ పటం ప్రకారం నేను బ్రీఫ్ గా రాస్తున్నాను. సో ఏబి బై ఏసీ అనే రేషియో, అంటే ఈ డయాగ్రామ్ వరకే పరిమితం చేసుకోండి. జనరల్ ఫార్ములా అంటే ఏం చెప్పాలి మనం కంప్లీట్గా ఏమని రాయాలి? ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా బై హైపోటెన్యూస్ అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద సేమ్ వే కాస్ థీటా adjacent side of angle theta by hypotenuse. So here BC by AC is denoted by cos theta. Tan theta opposite by adjacent. So AB by BC is known as tan theta. And finally cosec theta is the reciprocal of sin theta. So it is AC by AB. So hypotenuse by opposite side. Secant theta is the reciprocal of cos theta. So cos ni tiragesi rayandi ante AC by BC. So it is hypotenuse by adjacent side. And finally cot theta is the reciprocal of tan theta.
సో ఇట్ ఈస్ adjacent by opposite. సో ఇట్ ఈస్ BC by AB. సో ఫస్ట్ మనకి ట్రిగనామెట్రీలో ఫండమెంటల్స్ గా ఈ ఆరు రేషియోస్ గురించి తెలిసి ఉండాలి. వీటి మధ్య రకరకాల రిలేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి పైథాగరస్ థియరం యొక్క కాన్సెప్ట్ కూడా ఐడియా ఉండాలి. ఈ రెండు స్క్వేర్లు కలిపితే ఇది వస్తుంది. సో ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ అనేది కూడా మనకి తెలిసి ఉండాలని తెలిసిందే. సో ఇది మామూలుగా ట్రిగనామెట్రీలో మనం చెప్పుకునే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్. ఇక ఈ థీటా ప్లేస్ లో రకరకాల యాంగిల్స్ ఉన్నప్పుడు, అంటే ఈ థీటా ప్లేస్ లో ఒక 0 degrees లేదంటే 30 degrees అలాగే 45, 60 అండ్ 90 degrees ఉన్నప్పుడు వీటి డెరివేషన్స్ కూడా మనం ప్రీవియస్ చాప్టర్ లో చేసాం. వాటి వాల్యూస్ అన్నిటిని ఒక టేబుల్లో కూడా చూపించాం. ఆ టేబుల్ కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సో ఇలా మనం 0 నుంచి 90 వరకు ఉన్నటువంటి 5 స్పెసిఫిక్ యాంగిల్స్ కి సైన్ నుంచి కాట్ వరకు ఏమొస్తాయి, ఈ టేబుల్ షార్ట్ కట్ లో వేసుకునే విధానం కూడా గతంలో మీకు చూపించడం జరిగింది. ఇక్కడ నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ 0, 1, 2, 3, 4 వేసి అన్నిటికీ by 4 వేసుకుంటే ఫస్ట్ లైన్ ఉన్న సైన్ థీటా వాల్యూస్ అన్ని మనకు వచ్చేస్తాయని, దాన్ని రైట్ టు లెఫ్ట్ రాస్తే కాస్ అని, ఈ రెండు డివైడ్ చేస్తే టాన్ వస్తుంది. ఇక సైన్ ని రెసిప్రోకల్ చేసి రాసుకుంటే కొసీకెంట్, కాస్ నుంచి సీకెంట్ లేదా కొసీకెంట్ రైట్ టు లెఫ్ట్ రాస్తే సీకెంట్, టాన్ ని రెసిప్రోకల్ గానీ రైట్ టు లెఫ్ట్ గానీ రాస్తే కాట్. ఈ విధంగా ఈ వాల్యూస్ అన్ని కూడా మీరు గత వీడియోస్ లో నేర్చుకుని ఉన్నారు. ముందు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ లో ఇందులో కొన్ని వాల్యూస్ మనకు అవసరం అవుతాయి. సో ఇది ప్రీవియస్ గా మీకు ట్రిగనామెట్రీ గురించి తెలియాల్సిన విషయం అయితే, ఇప్పుడు ప్రెసెంట్ ఈ అప్లికేషన్ కి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ మనం చూద్దాం. సో హియర్ ట్రిగనామెట్రీ హ్యాస్ బీన్ యూజ్డ్ బై సర్వేయర్స్ ఫర్ సెంచరీస్. అంటే ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం రాసింది ఏంటంటే, ఇది కొన్ని శతాబ్దాల క్రితం నుంచి కూడా ఈ ట్రిగనామెట్రీని మనకి సర్వేయర్స్ ఎక్కువగా వాడుతున్నారు. అంటే కొలతలకు సంబంధించి లేదంటే హైట్స్, డిస్టెన్సెస్ ఇవి కొలవడానికి సంబంధించి ఏనాటి నుంచో సర్వేయర్స్ ఇండైరెక్ట్ గా ట్రిగనామెట్రీని వాడుతున్నారు. The highest mountain peak in the world, Mount Everest, was observed from the distance of 160 kilometers from 6 different stations, and the height of the peak was calculated using trigonometry. అంటే ట్రిగనామెట్రీ యొక్క సిగ్నిఫికెన్స్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. మనకు తెలుసు వరల్డ్ లోనే హైయెస్ట్ పీక్, ప్రపంచంలో ఎత్తైన శిఖరమైనటువంటి ఎవరెస్ట్, ఆ ఎవరెస్ట్ ని డిస్కవర్ చేసినటువంటి జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా పెట్టిన పేరు అది మనకి ఎప్పుడో మన 1852 ఆ టైంలోనే దాని హైట్ ని అంచనా వేశారు. మరి దాన్ని ఎక్కి అంచనా వేశారా అంటే కాదు. దానికి 160 కిలోమీటర్స్ దూరం నుండి, అలాగే రకరకాల ఒక 6 డిఫరెంట్ లొకేషన్స్ నుంచి దాన్ని గమనించి, అది ఏ యాంగిల్లో ఆ పీక్ ని గమనించారో ఆ యాంగిల్స్ కి ఈ డిస్టెన్స్ ని బేస్ చేసుకుని హైట్ కనుక్కున్నారు. ఇలాంటివన్నీ మన నిత్య జీవితంలో ట్రిగనామెట్రీ యొక్క అప్లికేషన్స్ ని సూచిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్నిటిని మీరు చూసినట్లయితే ట్రిగనామెట్రీ యొక్క అప్లికేషన్ మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ చాప్టర్ లో ఒక టెర్మినాలజీలోకి వచ్చాం. ఈ చాప్టర్ లో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన టెర్మినాలజీ ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్ లో ఉంది. ఒక బిల్డింగ్ పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి చూడండి, ఇక్కడ పైన ఎగురుతున్నటువంటి ఒక బెలూన్ ని ఇక్కడ నుంచి చూడటం జరుగుతుంది. అదే విధంగా ఈ బిల్డింగ్ పైన ఉన్నటువంటి అదే పర్సన్ నేల మీద ఉన్నటువంటి దాన్ని కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ నిత్య జీవితంలో మనం చూపించేది ఏంటంటే, మనం కొంత దూరంలో నిలబడి మనకంటే హైట్ ఉన్న వస్తువుల్ని చూస్తాం, మనకంటే తక్కువ హైట్ తో ఉన్న వస్తువుల్ని ఒక్కోసారి చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా మనం ఏం టెక్నాలజీ ఇందులో ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలంటే ద లైన్ ఆఫ్ సైట్ అనేటువంటి ఒక టర్మ్ ని ఇక్కడ నేను పరిచయం చేశాను. చూడండి, ద లైన్ ఆఫ్ సైట్ అంటే ఏమిటి? ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఈ లైన్ ఆఫ్ సైట్ తో పని ఉంటుంది కాబట్టి. సైట్ అంటేనే దాని యొక్క దృష్టి, మనం చూసేటువంటి దృష్టి రేఖనే సైట్ గా పిలవచ్చు ఇక్కడ. సో లైన్ ఆఫ్ సైట్ అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, బెలూన్ ని చూడాలి అంటే చూడండి, మన కంటి దగ్గర నుంచి ఆ బెలూన్ వైపు మనం చూస్తాం. ఈ గాల్లోనే మనం ఒక లైన్ ని ఊహిస్తే కరెక్ట్ గా మన కంటి నుంచి, అంటే కాంతి కిరణం ఏదైతే దాని నుంచి మన కంటికి చేరుతుందో దానివల్ల అది విజిబుల్ అవుతుందని మనకు తెలుసు. సో ఇట్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్ అనమాట. సో ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ ఎన్ అబ్జర్వర్ టు ఏ పాయింట్ ఆన్ ద ఆబ్జెక్ట్ బీయింగ్ వ్యూడ్ బై ద అబ్జర్వర్ ఇస్ నోన్ యాజ్ ద లైన్ ఆఫ్ సైట్. సో ఇది ఆబ్జెక్ట్ అంటాం, మనం చూసేటువంటి వస్తువు. సపోజ్ ఈ బెలూన్, ఈ లైన్ ఎక్కడి నుంచి గీయాలి? ఫ్రమ్ ద ఐ ఆఫ్ ఎన్ అబ్జర్వర్, మనం ఎక్కడి నుంచి చూస్తున్నామో ఆ ప్లేస్ నుంచి ఆబ్జెక్ట్ ఎక్కడ టు ఏ పాయింట్ ఆన్ ద ఆబ్జెక్ట్, కరెక్ట్ గా ఆబ్జెక్ట్ లో పర్టికులర్ పాయింట్ కి ఒక లైన్ గీసినట్లయితే ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి? బీయింగ్ వ్యూడ్ బై ద అబ్జర్వర్, మనం నుంచి చూస్తున్నదా అయి ఉండాలి. అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం? లైన్ ఆఫ్ సైట్ అంటాం. సో ఇక్కడ 2 లైన్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి చూడండి. ఒక మనిషి ఇక్కడ నిలబడి ఉంటే, సపోజ్ పైన బెలూన్ ని చూడాలంటే ఇది లైన్ ఆఫ్ సైట్, ఇలా చూస్తాం కాబట్టి తల పైకెత్తి. అదే ఇక్కడ నుంచి నేల మీద ఉన్నటువంటి ఒక పాయింట్ చూడాలనుకోండి, ఇక్కడ ఉన్న బిల్డింగ్ పై నుంచి క్రిందికి ఈ విధంగా చూస్తాం కాబట్టి, అంటే మన కన్ను నుంచి ఆ వస్తువుని కలిపే ఒక లైన్ మనం ఊహిస్తే ఇది లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. సో లైన్ ఆఫ్ సైట్ ఏ యాంగిల్ తో అయినా ఉండొచ్చు, బట్ మన కంటి నుంచి ఈ ఎర్త్ కి ప్యారలల్ గా గీచినటువంటి లైన్ ని మనం ఏమని పిలుస్తామంటే హారిజంటల్ లైన్ అంటాం. సో ముందు మీకు ఈ డయాగ్రామ్ ద్వారా అట్లీస్ట్ ఈ 2
యొక్క వర్డ్స్ మనం పరిచయం అవ్వాలి. హారిజంటల్ అనేది మనకు నార్మల్ గా వాడే వర్డే, అంటే ప్యారలల్ గా ఉండటం. దేనికి ప్యారలల్ గా? ఎర్త్ కి. అంటే మనకి ఏదైతే క్షితిజ సమాంతరం అని పిలుస్తామో, అంటే భూమికి అక్కడ ఉన్నటువంటి ఫ్లో నేల యొక్క ఆ ఒక లైన్ కి సమాంతరంగా ఏదైతే ఉందో దాన్ని మనం హారిజంటల్ అంటాం. అంటే మనం ఎక్కడ నిలబడినా మన ఎదురుగా హారిజంటల్ లైన్ అంటూ ఒకటి ఊహించుకోవచ్చు. ఆ హారిజంటల్ లైన్ లో చూస్తున్నామంటే మనం ఏ యాంగిల్ చేయడం లేదని అర్థం. ఎదురుగా ఉన్న వస్తువుని చూస్తే మనం ఏ యాంగిల్ పర్టికులర్ గా చేయనట్టు. కానీ మనకంటే హైట్ వస్తువులను కానీ, మనకంటే తక్కువ హైట్ ఉన్న వస్తువులను కానీ మనం చూడాల్సి వచ్చినప్పుడు ఈ హారిజంటల్ తో కొంత యాంగిల్ ఫామ్ అవుతుంది చూడండి. ఈ లైన్ ఆఫ్ సైట్ వల్ల, ఈ హారిజంటల్ వల్ల, ఈ హైట్ గా ఉన్నటువంటి దాన్ని ఒక లైన్ తీసుకోవడం వల్ల టోటల్ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు దీని ఆధారంగా మనకంటే పైనున్న వస్తువుని లేదా మనకంటే తక్కువ హైట్ లో ఉన్న వస్తువుల్ని చూడడాన్ని బట్టి మనకి రెండు రకాలైనటువంటి యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ రెండు రకాల గురించి ప్రెసెంట్ మనం నేర్చుకుందాం. సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనం చెప్పుకునేది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ నుంచి ప్రతి ప్రాబ్లం లో మీకు ఈ టెర్మినాలజీ ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ చూస్తే మనకు అవుతున్నప్పుడు ఒక పర్సన్, సపోజ్ ఇక్కడ ఒక తాటి చెట్టు లాంటిది ఉంది. ఈ ట్రీని మనం నేల మీద నుంచి పైన అబ్జర్వ్ చేస్తున్నాం. సపోజ్ ఆ పై కొనను అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి. మనం క్రింది నుండి ఆ చెట్టు పై భాగాన్ని చూస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్లుగా మన ఐ ఉన్న పొజిషన్ నుంచి ఇది హారిజంటల్ అవుతుంది. ఇలా ఎదురుగా చూస్తే ఇక్కడ కనిపిస్తుంది చెట్టు. కానీ మనం పై భాగాన్ని చూడటం కోసం ఇలా చూస్తున్నాం కాబట్టి గాలిలోనే అక్కడ ఒక లైన్ ఊహిస్తే మన కంటిని అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క పై కొమ్మని ఇక్కడ ఏదైతే మనకి ఎండింగ్ పాయింట్ ఉందో దాన్ని కలుపుతూ ఒక లైన్ గీస్తే అదే లైన్ ఆఫ్ సైట్. ఇది హారిజంటల్. ఈ హారిజంటల్ తో ఈ లైన్ ఆఫ్ సైట్ కొంత యాంగిల్ చేస్తుంది చూడండి. టోటల్ గా ఈ చెట్టు ఉన్నటువంటి ఆ హైట్, ఈ హారిజంటల్, ఈ లైన్ ఆఫ్ సైట్ కలిసి మనకి ఆటోమేటిక్ గా ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసే చూడండి. అంటే ఇది మనకి హారిజంటల్ అయింది, ఇదేమో లైన్ ఆఫ్ సైట్ అయింది, ఇది అక్కడ ఉన్నటువంటి ట్రీ. సో ఈ షేప్ ఆటోమేటిక్ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఏర్పడే యాంగిల్ ని, అంటే మనం ఎప్పుడైతే పైకి చూస్తున్నామో మనకంటే ఎక్కువ హైట్ లో ఉన్న వస్తువుని చూసేటప్పుడు హారిజంటల్ కి మనం ఎంత యాంగిల్ చేస్తున్నామో దాన్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు అక్కడ డెఫినేషన్ కరెక్ట్ గా ఒకసారి చదివినట్లయితే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది. సో ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజంటల్. లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ కి మధ్య ఏర్పడే యాంగిల్ ఎప్పుడు అది? when the object is above the horizontal level. అంటే మన హారిజంటల్ లెవెల్ కంటే అబౌవ్ అంటే పై భాగంలో ఉన్నప్పుడు అనేది మెయిన్ అనమాట. మనకి ఎదురుగా ఉన్నటువంటి, అంటే మనకి కంటికి ఎదురుగా కనిపించే హారిజంటల్ కి అబౌవ్ లెవెల్లో అంటే పై లెవెల్లో ఉన్న వస్తువుని మనం చూడాలంటే కొంత యాంగిల్ మనకు అవసరం. ఆ యాంగిల్ హారిజంటల్ తో ఎంతైతే చేస్తున్నామో అక్కడ రాసిన చూడండి, ద కేస్ when we raise our head to look at the object. ఈ పరిస్థితిలో మనం ఎప్పుడు కూడా తలని పైకెత్తాల్సి ఉంటుంది. కొంత ఆ ఆబ్జెక్ట్ ని చూడడానికి మనం తల పైకెత్తి చూస్తున్నాము అంటేనే అది మనకి అబౌవ్ హారిజంటల్ లెవెల్ ఉందని అర్థం. దెన్ ద యాంగిల్ ఈస్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మనకంటే హైట్ ఉన్న వస్తువులను చూపించినప్పుడు మన కన్ను చేసేటువంటి ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. పైకి చూస్తూ ఉన్నప్పుడు చేసే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. బట్ ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ని వేటి మధ్య తీసుకోవాలో మెయిన్ అనమాట ఇక్కడ. సో ద లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ కి, ఈ రెండు మనం ముందే పరిచయం ఉండాలని కీవర్డ్స్. లైన్ ఆఫ్ సైట్ అంటే మన అబ్జెక్ట్ ని మన ఐని కలిపేటువంటి లైన్. హారిజంటల్ అంటే ఎర్త్ కి ప్యారలల్ గా మన కంటి నుండి గీచినటువంటి లైన్. సో ఈ సందర్భంలో మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని పిలుస్తున్నాం. ఇన్ ద సేమ్ వే పైకి చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు, మరి క్రిందికి చూసినప్పుడు ఏమంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ యాంగిల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, పర్సన్ మనకి ఇక్కడ ఎక్కడ ఉంది? ఒక బిల్డింగ్ పైన ఉంది. బిల్డింగ్ పై నుంచి ఇక్కడ నేల మీద ఉన్నటువంటి సపోజ్ ఈ పంపు యొక్క అడుగు భాగాన్ని చూస్తూ ఉంది. అంటే ఈ లైన్ ఆఫ్ సైట్ ఇది. యాక్చువల్ గా ఆ పర్సన్ ఉన్న చోట నుంచి ఎదురుగా చూస్తే ఇది హారిజంటల్ లైన్. కానీ అలా స్ట్రైట్ గా చూడకుండా క్రిందికి చూస్తుంది కాబట్టి ఈ మధ్యలో కొంత యాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే దేనికి మధ్యలో యాంగిల్ పడాలి చూడండి, ఈ ప్లేస్ కాదు, హారిజంటల్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్య యాంగిలే ఇక్కడ కూడా. కానీ ఇక్కడ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి, ఇంతకుముందు చెట్టు పై భాగాన్ని చూడడానికి, ఇప్పుడు ఈ పంపు యొక్క భాగాన్ని చూడడానికి ఉన్న తేడా ఏంటంటే ఈసారి హారిజంటల్ లైన్ కంటే బిలో లెవెల్లో ఆబ్జెక్ట్ ఉంది. అదే విషయం రాస్తున్నాం చూడండి. ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజంటల్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ బిలో ద హారిజంటల్ లెవెల్. సో హారిజంటల్ లెవెల్ కంటే బిలో డౌన్ లో ఉన్నప్పుడు, ద కేస్ when we lower our head to look at the object. అంటే ఈ సందర్భంలో మనం ఏం చేస్తాం, జనరల్ గా తల క్రిందికి దించి చూడాల్సిన సందర్భం వచ్చినప్పుడు అన్నమాట, మనకి ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే. దెన్ ద యాంగిల్ ఈస్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇప్పటికే మనకి క్లియర్ గా అర్థమై ఉండాలి. మనం ఒకసారి ఇంకా రఫ్గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇక్కడ ఉన్నాం, మనకంటే
హైట్ అయిన లెవెల్ దీన్ని చూసేటప్పుడు, మనకంటే డౌన్ లెవెల్ దీన్ని చూసేటప్పుడు కూడా మనకి ఎదురుగా అంటే మన కంటికి ఎదురుగా ఉన్న లైన్ ఇలా హారిజాంటల్ అనుకుంటే ఇక్కడ ఏర్పడేటువంటి యాంగిల్ నేమో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఈ ప్లేస్ లో ఏర్పడే యాంగిల్ నేమో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పి పిలుస్తాం. ఈ రెండు కూడా దేని నుంచి మనం మెజర్ చేయాలంటే హారిజాంటల్ నుంచి మాత్రమే మనం తీసుకోవాలి. అంటే హారిజాంటల్ నుంచి లైన్ ఆఫ్ సైట్, పైకి అయితే ఎలివేషన్, క్రిందికి అయితే డిప్రెషన్. సో ఎప్పుడైతే ఒక చోట నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఒక థీటా అనే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈ పంపు అడుగు భాగాన్ని చూసినట్లయితే ఒకవేళ ఇదే ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఈ పర్సన్ ని పైన చూడాలంటే కూడా అదే యాంగిల్ పైకి చూడటం జరుగుతుంది. బికాజ్ ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఈ రెండింటిని మనం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సో ఈ ప్లేస్ ఈక్వల్. సో మనకి ప్రాబ్లం లో ఎప్పుడైనా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గురించి ఇచ్చినప్పటికీ అంటే క్రిందికి చూసేటువంటి ప్రాబ్లం అయినప్పటికీ అక్కడ క్రిందికి చూడగా ఏర్పడే యాంగిల్ ఇక్కడి నుంచి అక్కడికి పైకి చూడగా ఏర్పడే యాంగిల్ ఒక్కటే. కాబట్టి ఇక్కడ హారిజాంటల్ తో చూస్తాం ఈ యాంగిల్ ని, అదే అడుగునైతే అక్కడ ఉన్నటువంటి నేలతో అంటే కరెక్ట్ గా అక్కడ ఉన్న ఎర్త్ కి ప్యారలల్ గా మనం చూసుకుంటాం కాబట్టి ఆ ఎర్త్ తో అది ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సో ఒక చోట యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గా ఏర్పడిందే అవతల పొజిషన్ నుంచి ఇక్కడికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. సో ఈ మాట వల్ల మాత్రం పైకి చూస్తున్నామా కిందికి చూస్తున్నామా అనేది తెలియడానికి మాత్రమే ఈ మాటలు మనకు ఉపయోగపడతాయి, ఎలివేషన్ అండ్ డిప్రెషన్ అనేవన్నమాట. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డ్రాయింగ్ ఫిగర్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, మనం అన్ని ప్రాబ్లమ్స్ కి ఇందులో కంపల్సరిగా ఏదో ఒక రఫ్ గా అయినా సరే ఒక పటం అనేది అవసరం. ప్రతి ప్రాబ్లం ఇందులో ఒక డయాగ్రామ్ తో లింక్ అప్ అయి ఉంటుంది. ఎందువల్లంటే మనకి మాటల్లో ఇచ్చినటువంటి దాన్ని మనం ఒక ఫిగర్ ద్వారా చూపిస్తేనే అక్కడ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ యొక్క యూజ్ మనకు అర్థమవుతుంది. సో వెన్ వీ వాంట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్, మీకు ఇందులో ఇచ్చేవన్నీ కూడా హైట్స్ కి డిస్టెన్సెస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, వీ షుడ్ కన్సిడర్ ద ఫాలోయింగ్. అవి గీచే సందర్భంలో మనం కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే జనరల్ గా మన కన్వీనియన్స్ కోసం ఆల్ ద ఆబ్జెక్ట్స్ సచ్ as టవర్స్, మౌంటైన్స్ ఎట్సెట్రా షల్ బి కన్సిడర్డ్ యాజ్ లీనియర్ ఫర్ మ్యాథమెటికల్ కన్వీనియన్స్. అంటే ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏదో ఇస్తాడు, టవర్ ఉంది అక్కడ లేదా ఒక మౌంటైన్ ఉంది అని. ఇప్పుడు నిజంగా మౌంటైన్ అక్కడ వేస్తామా మనం? అవసరం లేదు. లేదా నిజంగా టవర్ అంటే ఎగ్జాక్ట్ గా ఒక టవర్ ఫిగరే వేయాలి, అవసరం లేదు. లేదా అక్కడ పోల్ అనొచ్చు, టవర్ అనొచ్చు, బిల్డింగ్ అనొచ్చు, మౌంటైన్ అనొచ్చు, ఏది ఇచ్చినప్పటికీ ఒక హైట్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని మనం జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ తో సూచిస్తాం. మనం నేల మీద ఇక్కడ ఉన్నాం అనుకుంటే దాన్ని చూడడానికి మనం చేసేటువంటి యాంగిల్ ఎలా సూచిస్తాం అంటే కంప్లీట్ గా ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తోనే ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ మనకు కన్వే అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదే మనకు హైట్ అయిన వస్తువు, సపోజ్ మౌంటైన్ అన్నా మనం గీచేది ఒక ఒక లైన్ సెగ్మెంట్ నిలువుగా గీస్తాం, అక్కడికి టవర్ అన్నా అదే, బిల్డింగ్ అన్నా అదే. కాబట్టి నిజంగా మనం బిల్డింగ్ ని వాటిని వేయాల్సిన అవసరం లేదు. మనకి అర్థం కావడం కోసం ముందు టెక్స్ట్ బుక్ లో అలా డయాగ్రామ్స్ రూపంలో ఇచ్చినా మనం ఎగ్జామ్ లో కానీ వాటిని ప్రెజెంట్ చేసేటప్పుడు మనకు అవసరమైంది ఏంటి, ఆ వస్తువు రకరకాల ఆకారాల్లో ఉన్నప్పటికీ ఈ అడుగు భాగం నుంచి టాప్ కొనకి ఎంత డిస్టెన్స్ ఉందో అది హైట్ కాబట్టి ఆ నిలువుగా ఉన్నటువంటి లైన్ ని మాత్రమే మనం పరిలో తీసుకుంటాం. సో ఇక్కడ మౌంటైన్ అయినా టవర్ అయినా మీకు ఏ రూపంలో ఒక హైట్ అయిన వస్తువు ఇచ్చినా మనం గీచేది ఒక గీత మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద హైట్ ఆఫ్ ద అబ్జర్వర్ ఈజ్ నెగ్లెక్టెడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ గా ఇప్పుడు ఇదే ఒక ట్రీ అనుకోండి, ఇక్కడ నుంచి చెట్టును చూస్తున్నామంటే ఇది నేల అయితే వాస్తవానికి నేల నుండి చెట్టును చూసినప్పుడు అబ్జర్వర్ కూడా కొంత హైట్ ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఒక మనిషి చూస్తున్నప్పుడు ఆ మనిషి ఇక్కడ వరకు ఉన్నాడు అనుకోండి, యాక్చువల్గా అతని ఐ ప్లేస్ ఇది కాదు కదా, ఇక్కడ నుంచి అంటే చూసేది కాలి దగ్గర నుంచి కాదు కదా, కన్ను దగ్గర నుండి. మరి ఆ అబ్జర్వర్ హైట్ కూడా ఇచ్చినప్పుడు మనం అప్పుడు ఇక్కడ నుంచి లెక్కేయకుండా ఇక్కడ నుంచి తీసుకోవాలి. హారిజంటల్ లెవెల్ కూడా ఏమవుతుంది, ఇదిగా మనం తీసుకోవాలి. ఆ కన్నుకు నుంచి ఎదురుగా ఉన్నదే హారిజంటల్ లెవెల్. బట్ ఇది ఎప్పుడు అబ్జర్వర్ యొక్క హైట్ కూడా మనకి మెన్షన్ చేసి ఇచ్చినప్పుడు, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఒకటే అరా మీకు కనిపిస్తాయి. బట్ ఎక్కడా కూడా అబ్జర్వర్ హైట్ నెగ్లెక్ట్ చేసి ఉంటే అంటే అసలు అది ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు కూడా అసలు ఈ పరిగణలోకి తీసుకునే అవసరం లేదంటే అతను ఉన్న హైట్ ఇక్కడి నుంచే ఇక్కడ నేల మీద పడుకుని చూస్తున్నట్టుగా కూడా మనం భావించవచ్చు అనమాట. అంటే జస్ట్ ఫర్ ఫన్ అది అనడం, పడుకుని చూస్తున్నట్టని కాదు, కానీ ఆ హైట్ ముందు అవతల ఉన్నటువంటి వస్తువు హైట్ ముందు ఈ అబ్జర్వర్ హైట్ పెద్దగా నెగ్లిజిబుల్ కాబట్టి మనకి ఇచ్చే హైట్ అయిన వస్తువుల్లో జనరల్ గా అబ్జర్వర్ హైట్ మెన్షన్ చేయడం ఉండదు. సో అందువల్ల మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా అబ్జర్వర్ హైట్ లేకపోతే ఈ ప్లేస్ కరెక్ట్ గా అతనికి కన్నున్న పాయింట్ గానే మనం భావిస్తాం తప్ప కొంత హైట్ గా ఎక్స్ట్రా మనం తీసుకోం. అది ప్రాబ్లంలో ఇచ్చుంటే మాత్రమే మనం తీసుకోవాలి. సో ఇవి మనం ఒక ఏదైనా ఫిగర్స్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే మనం ఇవి గుర్తులో పెట్టుకుంటే చాలు. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఈ డిస్టెన్సెస్ కానీ హైట్ కానీ అక్కడ పటంలో ఇచ్చిన విషయాలను ఇక్కడ మనం ప్రెజెంట్ చేస్తూ వాటి మ్యాటర్ని మాత్రం రాయాల్సి ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ ఎప్పుడు ఈ హారిజంటల్ నుంచే మనం కనుగొనాల్సి ఉంటుంది. సో ఇవి మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. నెక్స్ట్,
సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ మొదటివి, అంటే ఇవి కేవలం పటం గీయడం ప్రాక్టీస్ కోసం, అంటే ఇవేమి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని అడగలేదు. ఇందులోని తొలి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఒక డయాగ్రామ్ గా చూపించడం ఎలా, ఆ డయాగ్రామ్ లో విషయాలు రాయడం ఎలా అనేది వరకే ఇంట్రొడక్షన్ పార్ట్ పరిమితం. కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చదవడం, దానిని ఒక డయాగ్రామ్ గా ఎలా చూపాలనేది ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. The top of a clock tower is observed at an angle of elevation of alpha degrees and the foot of the tower is at the distance of d meters from the observer. Draw the diagram for this data. సో మళ్ళీ మనం జాగ్రత్తగా ఈ ప్రాబ్లం చదివా గమనించేది ఏమిటి, ఇక్కడ ఒక క్లాక్ టవర్ ఉంది. ఇంతకుముందే మనం చెప్పినట్లుగా ఒక టవర్ కానీ ఏ హైట్ అయిన వస్తువునైనా మనం ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ తో సూచిస్తాం. అంటే ముందుగా ఒక రఫ్ స్కెచ్ రూపంలో మనం గీయాలంటే ఇప్పుడు ఏదైనా ఒక టవర్ ఉంది, అక్కడ నుంచి నేల మీద నుంచి కొంత డి డిస్టెన్స్ దూరంలో అబ్జర్వర్ కి టవర్ కి మధ్య దూరం డి మీటర్స్ ఉంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇది మనం అబ్జర్వ్ చేయండి. సో ఆ టవర్ ని పైకి చూస్తున్నప్పుడు, కింద నుండి ఆ టవర్ పై భాగాన్ని చూస్తున్నప్పుడు చేసిన యాంగిల్ ఆల్ఫా డిగ్రీస్ అని ఉంది. సో ఈ మొత్తం కూడా మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఫ్రేమ్ చేస్తాయని తెలిసిందే. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ కూడా ఏంటి, డ్రా ద డయాగ్రామ్ ఫర్ దిస్ డేటా. కేవలం డయాగ్రామ్ గీస్తే చాలు కనుక మనం ఒక టవర్ అనేటువంటిది ఈ విధంగా నిలువుగా తీసుకుని నేల మీద కొంత దూరంలో ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుంటే ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ తోనే దీని అంతటిని చూపిస్తాం. బట్ ఇక్కడ నేమ్స్, కొంత నేమ్స్ ఇచ్చి ఏది ఏది సూచిస్తుంది అనేది కింద మాత్రం వివరణ రాయాల్సి ఉంటుంది. సో సపోజ్ మనం ఏ నేమ్స్ అయినా పెట్టుకోవచ్చు. మన దృష్టిలో ఏబి ఇది ఒక టవర్ అనుకుందాం. ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ కంపల్సరీ నేమ్స్ ఇవ్వాలి కాబట్టి ఏబి ఇస్ ద టవర్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా డిగ్రీస్ అంటే ఈ ఆల్ఫా డిగ్రీస్ ఎక్కడ చూపించాలి మనం, ఈ టవర్ ని కొంత దూరంలో ఒక మనిషి చూస్తున్నప్పుడు, అబ్జర్వర్ అన్నాడు కదా, అబ్జర్వర్ ఉన్న ప్లేస్ ఇది అనుకుందాం. సో ఇది సి అనుకోండి. సో ఈ సి నుంచి ఇది హారిజంటల్ అవుతుంది. అప్పుడు బీసీఐ హారిజంటల్ కదా, రోడ్డు మీద అనేది ఇక్కడ సి నుంచి ఎదురుగా ఉన్న రోడ్ హారిజంటల్. హారిజంటల్ కి ఇది లైన్ ఆఫ్ సైట్, టవర్ ని చూస్తున్నది లైన్ ఆఫ్ సైట్ అంటాం. సో లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ కి మధ్య ఉన్న యాంగిలే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇట్ ఈస్ గివెన్ ఆల్ఫా డిగ్రీస్. సో ఆల్ఫా డిగ్రీస్ అనేటువంటి వాల్యూ సి దగ్గర చూపించాలి. ఆల్ఫాతో పాటు ఇక్కడ మరొక చూపించాల్సిన వాల్యూ ఏంటి, డి మీటర్స్ అన్నాడు. డి మీటర్స్ ఏమిటి, ఇక్కడ ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ డి మీటర్స్ ఫ్రమ్ ద అబ్జర్వర్. ఫ్రమ్ ద అబ్జర్వర్ అంటే సి నుంచి ఫుట్ ఆఫ్ ద టవర్, టవర్ యొక్క ఫుట్ అంటే ఇది బి. సో బికి సికి మధ్య డిస్టెన్స్ ఎంత అనమాట, డి మీటర్స్. సో ఇది మనకి డి మీటర్స్ గా ఇచ్చినట్లు. ఇక హైట్ ఆఫ్ ద టవర్ అని పర్టికులర్ గా ఏమి ఇవ్వలేదు, ఒక హెచ్ అలా ఏమైనా ఇచ్చుంటే దానికి కావాలంటే మనం ఇక్కడ హెచ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇది హైట్, టవర్ యొక్క హైట్ ఏ నుంచి బికి అనేది సపోజ్ మనం హెచ్ మీటర్స్ గా సూచించవచ్చు. ఇది ప్రాబ్లం లో ఇవ్వలేదు. సో కేవలం డయాగ్రామ్ గీయమంటే ఇది గీస్తే చాలు అన్నమాట. ఇక్కడ నిజంగా మనం టవర్ అనే ఒక టవర్ పటాన్ని వేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏటి గురించి మనం రాస్తున్నామో వాటిని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ వాటి గురించి చెప్పొచ్చు, సో ఇక్కడ హైట్ ఆఫ్ ద టవర్ మనం ఏదైతే డయాగ్రామ్ లో ప్రెజెంట్ చేసామో వాటి గురించి మాత్రం బ్రీఫ్ గా రాస్తే చాలు. సో హైట్ ఆఫ్ ద టవర్, ఇక్కడ పటంలో టవర్ యొక్క హైట్ అంటే ఏది, ఏ నుండి బి వరకు ఉన్నది. సో ఇట్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్ అనుకుందాం. లెట్ ఇది మనకి హెచ్ యాక్చువల్ గా ప్రాబ్లం ఇవ్వలేదు, అయినా సరే మనం పేరు పెట్టుకోవచ్చు. అలాగే ఈ ఆల్ఫా గురించి డి గురించి వ్రాయాలి కాబట్టి మనకి ఇక్కడ ఈ అబ్జర్వర్ యొక్క ప్లేస్ ఎక్కడ ఉన్నాడు, సి దగ్గర ఉన్నాడు. సో ఆ విషయం కూడా మనం రాయొచ్చు. సో లెట్ ద పొజిషన్ అంటే ఆ ఉన్న స్థానం మనం చెప్పాలి కాబట్టి లెట్ ద పొజిషన్ ఆఫ్ ది అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ అంటే అక్కడ ఎవరైతే పరిశీలిస్తున్నారో, దాన్ని ఎవరైతే చూస్తున్నారో ఆ వ్యక్తి యొక్క స్థానం అబ్జర్వర్ బి సి. అంటే సి అనేటువంటి ప్లేస్ నే అబ్జర్వర్ ఉన్న స్థానంగా మనం భావిద్దాం. అప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని ఏదైతే మనకి ఇచ్చాడో దాన్ని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇక్కడ యాంగిల్ నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది కాబట్టి చూడండి, ఎలివేషన్ సి దగ్గర ఉందంటే బిసిఏగా దాన్ని సూచిస్తాం. సో యాంగిల్ బిసిఏ ఆర్ యాంగిల్ ఏసీబీ అని కూడా దీన్ని మెన్షన్ చేయొచ్చు. సి మాత్రం మిడిల్ లో రావాలనేది మనకు తెలిసిందే. సో బిసిఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, ఆల్ఫా డిగ్రీస్. ఇది ప్రాబ్లం లో ఇచ్చిన విషయం. మరొక విషయం మనం ఏం మెన్షన్ చేయాలి, డి మీటర్స్. బి నుండి సికి డిస్టెన్స్ అన్నమాట, అంటే టవర్ కి పర్సన్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ హియర్ బిసి ఇజ్ ఈక్వల్ టు డి మీటర్స్. ఇవి మనకి ప్రాబ్లం లో ఇచ్చినటువంటి విషయాలు. సో చూడండి, ఏదైతే ఇక్కడ ముందు ముందు మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ఇవి ఒక బేసిక్స్ గా ఉపయోగపడతాయి. అంటే ఇలా ఒక మ్యాటర్ రూపంలో మనకి ఇచ్చినటువంటి విషయాన్ని డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేసిన తర్వాత ఏది దేన్ని సూచిస్తుందో ఒక రకంగా అక్కడ ఇచ్చినటువంటి విషయం మొత్తం ఒక విజువలైజ్ చేసినట్లుగా ఉంటుంది అనమాట. ఒక టవర్ ఉంది, దాని కొంత దూరంలో పర్సన్ నిలబడి ఆ టవర్ ని చూస్తే ఎంత యాంగిల్ చేస్తున్నాడో ఉంది, ఆ పర్సన్ కి టవర్ కి మధ్య డిస్టెన్స్ ఉంది. ఒక రకంగా వీటి బట్టే వాటి హైట్ కూడా మనం అంచనా వేయొచ్చు. అది ఎలా అనేది ముందు ముందు మనం తెలుసుకుంటాం.
ఇక్కడ ఓన్లీ డయాగ్రామ్ గీయడం వరకు మాత్రమే ఈ పార్ట్ లో మనకు పరిమితం అవుతాం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇక్కడ కూడా మనకి ఇచ్చినటువంటి మ్యాటర్ అబ్జర్వ్ చేస్తే రింకీ అబ్జర్వ్స్ ఏ ఫ్లవర్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఎ బిల్డింగ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బీటా డిగ్రీస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రింకీ అనే పర్సన్ ఒక ఫ్లవర్ ని చూస్తున్నాడు. ఎక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ ని ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఎ బిల్డింగ్. అంటే ఒక బిల్డింగ్ ఉంది, దాని యొక్క ఫస్ట్ ఫ్లోర్ మొదటి అంతస్తు నుంచి ఫ్లవర్ ని నేల మీద ఉన్న దాన్ని చూస్తున్నా అంటే మొత్తం కిందికి చూస్తున్నట్టు. అందుకే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఉంది. ఎంత అది? దాని బీటా డిగ్రీస్ అని పేరు ఇచ్చాడు. దీన్ని బీటా అంటాం. ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఎక్స్ మీటర్స్. యాక్చువల్ గా ఆ బిల్డింగ్ ఉన్న హైట్ ఎక్స్ మీటర్స్ హైట్ లో ఉంది. డ్రా ద డయాగ్రామ్ ఫర్ దిస్ డేటా. ఇక్కడ కూడా దీనికి జస్ట్ డయాగ్రామ్ గీసి చూపించమని ఉంది. సరే, మనకి ఇది యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ కాబట్టి డైరెక్ట్ గా మనం విజువలైజ్ గా ఒకసారి ఆ పటాన్ని కూడా ఊహించవచ్చు. ఆ పటాన్ని చూసిన తర్వాత మనం నార్మల్ గా ఆ పటాన్ని ఎలా వేస్తాం అనేది కూడా మనం ప్రెజెంట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ కి ఆల్రెడీ విజువలైజ్ గా ముందు మనకు అర్థం కావడం కోసం అసలు ఆ పటాన్ని యాక్చువల్ విజువలైజ్ చేసాం. చూడండి, ఇలా ఫస్ట్ ఫ్లోర్ ఒక బిల్డింగ్, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటే ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పర్సన్ నేల మీద ఉన్నటువంటి ఒక ఫ్లవర్ ని చూస్తున్నప్పుడు క్రిందికి చూస్తూ చేసేటువంటి యాంగిల్ బీటా డిగ్రీస్. ఆ బీటా ఎక్కడ చూపించాలి? ఆ పర్సన్ కి స్ట్రైట్ గా వెళ్ళేది హారిజంటల్ లైన్. అంటే ఆ పర్సన్ యొక్క ఐకి మనకి ఎర్త్ కి ప్యారల్ గా గీచిన లైన్ హారిజంటల్. ఆ హారిజంటల్ తో లైన్ ఆఫ్ సైట్ చేసే యాంగిల్ బీటా. మనం ఇంతకుముందే చెప్పినట్లు పై నుంచి క్రిందికి చూస్తే ఈ బీటా డిగ్రీస్ ఇక్కడ ఉందంటే ఇదే ఫ్లవర్ ప్లేస్ నుంచి ఈ పర్సన్ చూసినప్పుడు పైకి కనపడే యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అది బీటా డిగ్రీస్ అనమాట. ఇక ఎక్స్ మీటర్స్ అనేది మనకి చూడడం జరిగింది. ఎక్స్ మీటర్స్ ఏంటి? హైట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్. అంటే ఇక్కడికి ఫస్ట్ ఫ్లోర్ ఉన్న హైట్ ఎక్స్ గా చూపిస్తాం. సో ఇది నార్మల్ గా అక్కడ విజువల్ గా కనిపించేది అయినప్పటికీ మనం పటం వేసినప్పుడు నిజంగా ఈ బిల్డింగ్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ పర్సన్ కానీ వేయాల్సిన అవసరం లేదు. సో ఇది కేవలం మనకు చూపించడానికి మాత్రమే టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి మేము ఒకసారి ప్రెజెంట్ చేసాం. ఇప్పుడు జనరల్ గా దీని డయాగ్రామ్ మనం ఎలా వేస్తాం అంటే దీన్నే బేస్ చేసుకుని ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ బదులు మనం ఏం చేస్తాం? జస్ట్ ఒక గీతను మాత్రమే ఎదురుగా గీసుకుంటాం. ఇక్కడ నేల మీద ఎక్కడో ఒక ఫ్లవర్ ఉంది. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ని ఎలాగో ఇలా జాయిన్ చేస్తాం. ఆటోమేటిక్ గా అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఇదే ఏ, ఇటు నుంచి పెట్టుకుంటే పేర్లు ఏబిసి అనుకుందాం అనుకోండి. ఈ ఏ అనేది ఆ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అక్కడ నుంచి మనం ఏం చూపించాలి? హారిజంటల్ లైన్. ఎందువల్ల అంటే ఇక్కడ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కాబట్టి క్రిందికి చూడటం కాబట్టి ఏ నుంచి ఒక హారిజంటల్ లైన్ మనం గీయాల్సి ఉంది. హారిజంటల్ లైన్ గీచాం కాబట్టి ఇక్కడ ఏదైనా అవసరమైతే ఇక్కడ ఒక డి అనే నేమ్ పెడదాం. దానికి కూడా ఒక అలా మనకి లైన్ సెగ్మెంట్ కూడా పేరు ఉండాలి. ఇక్కడ యాంగిల్ ని చదవడానికి ఒక నొటేషన్ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ బీటా డిగ్రీస్ అనేది ఎక్కడ చూపించాలి? ఫస్ట్ ఇదనమాట. హారిజంటల్ లైన్ నుంచి కిందికి చూస్తున్నప్పుడు బీటా. దీన్ని మీరు మర్చిపోకూడదు ఏంటంటే ఇక్కడ చూపించకూడదు, ఇది కాదు. ఎందుకంటే అప్పుడు మనకు లైన్ ఆఫ్ సైట్ ని ఈ వెర్టికల్ లైన్ తో కాదు మనం చూడాల్సింది, యాంగిల్ హారిజంటల్ లైన్ తో. కాబట్టి ఈ ఉన్న పొజిషన్ కి ఇది ఎంత యాంగిల్ చేస్తుందో అది బీటా. అదే బీటా ఆటోమేటిక్ గా సి దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చూపించవచ్చు. సో ఈ సి అనేది ఫ్లవర్ ఉన్న ప్లేస్ అనమాట. ఏ అనేది పర్సన్ ఉన్న ప్లేస్. ఏబి ఏమో అక్కడ ఉన్న ఫస్ట్ ఫ్లోర్ హైట్. ఆ హైట్ కూడా ఎంత ఇచ్చాడు? ఎక్స్ మీటర్స్ అని ఇచ్చాడు. సో ఎక్కడ ఎక్స్ రాయాలి? ఏ నుంచి బికి ఉన్నటువంటి డిస్టెన్సే మనకి ఎక్స్ మీటర్స్ కి ఈక్వల్. సో పటంలో మనం ప్రాబ్లంలో ఇచ్చిన విషయాలన్నీ రిప్రజెంట్ చేసామా లేదా చూసుకోండి. బీటా డిగ్రీస్ ఎక్కడో చూపించాం, ఎక్స్ మీటర్స్ అంటే ఎక్కడో చూపించాం. ఇక ఇది డైరెక్ట్ గా కనిపించే పటం అయితే దాన్ని మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ విధంగా వేసుకుంటే చాలు అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు వీటికి సంబంధించి మనం మ్యాటర్ కూడా రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ లెట్ ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్, అంటే ఇక్కడ ఏదైతే హైట్ ఆఫ్ ద బిల్డింగ్ లేదా హైట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ అని ఇచ్చాడో దాన్ని ఇక్కడ పటంలో దేనిగా మనం మెన్షన్ చేసాం? మనం పెట్టిన నేమ్స్ ప్రకారం అది రాస్తే సరిపోతుంది. ఏబిఏ అక్కడ ఉన్నటువంటి హైట్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లోర్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. అలాగే ఫ్లవర్ ఉన్నటువంటి పొజిషన్, లెట్ ద పొజిషన్ ఆఫ్ ది ఫ్లవర్, అంటే అబ్జర్వర్ ఇక్కడ పైన ఉన్నాడు, పైనుంచి క్రిందికి చూస్తున్నాం కాబట్టి చూసే అబ్జెక్ట్ ఇక్కడ ఫ్లవర్ కనుక లెట్ ద పొజిషన్ ఆఫ్ ద ఫ్లవర్, అది ఆన్ ద గ్రౌండ్ ఉంది మనకి. ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చిన దానికి ప్రకారం ఫ్లవర్ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు. సో గ్రౌండ్ మీద సి అనే ప్లేస్ లో ఉంది అనుకున్నాం కాబట్టి ఫ్లవర్ బిసి, అంటే సి దగ్గర ఫ్లవర్ యొక్క పొజిషన్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం మెన్షన్ చేయాలి. దేర్ఫోర్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. క్రిందికి చూస్తే ఏర్పడేటువంటి ఆ యాంగిల్ నే మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఆ యాంగిల్ నేమ్ ఎలా రాయొచ్చు? ఏ దగ్గర ఉంది ఆ యాంగిల్, బట్ ఇక్కడ ఇలా హారిజంటల్ నుంచి చేస్తాం కాబట్టి డిఏసి లేదా సిఏడి అని దాన్ని చదవచ్చు. యాంగిల్ డిఏసి is equal to బీటా డిగ్రీస్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది యాంగిల్ డిఏసి ఎంత అవుతుందో యాంగిల్ ఏసీబి కూడా అంతే అవుతుంది అనే విషయం మనం చెప్పొచ్చు. చూడండి ఏసీబి ఎందువల్ల అనుకున్నాం? ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అంటాం,
ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ ఎంత యాంగిల్ ఫామ్ అయితే ఇక్కడ అంత అయినప్పుడు ఈ రెండు ప్యారలల్ అవుతాయి. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గా ఉన్నదే, అంటే ఒక పర్సన్ ఉన్న పొజిషన్ నుంచి ఆబ్జెక్ట్ ని చూస్తున్నప్పుడు చేసే యాంగిల్ ఆఫ్ డిప్రెషనే ఈ ఆబ్జెక్ట్ ఉన్న ప్లేస్ నుంచి పర్సన్ ని చూస్తున్నప్పుడు చేసే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. బట్ ఇక్కడ డిప్రెషన్ అన్నాడు కాబట్టి దాన్ని మనం మెన్షన్ చేస్తాం. ఇక ఎక్స్ మీటర్స్ గురించి ఆల్రెడీ రాసాం, మనకి యాంగిల్ గురించి రాస్తాం కాబట్టి ఇక ఆ గ్రౌండ్ కి అంటే ఆ ఫ్లవర్ ఉన్న ప్లేస్ కి ఇక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కి ఉన్న డిస్టెన్స్ ఇది బీసీ. దాని గురించి ఏమి మనకి నొటేషన్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని రాయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఓన్లీ డయాగ్రామ్ వేయటం ఎలా అనే దానికోసం ప్రాక్టీస్ చేయడానికి ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 3. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఏ లార్జ్ బెలూన్ హ్యాస్ బీన్ టైడ్ విత్ ఎ రోప్ అండ్ ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్. సో ఇక్కడ ఒక పెద్ద బెలూన్ ని ఒక రోప్ సహాయంతో, ఒక తాడు సహాయంతో పెద్దగా వేలాడేయడం జరిగింది. ఎక్కడి నుంచి? మన గ్రౌండ్ నుంచి అనమాట. ఏ పర్సన్ హ్యాస్ అబ్జర్వ్డ్ ద బెలూన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ అట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ θ1. ఒక పర్సన్ ఒక బిల్డింగ్ పై నుంచి బెలూన్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పైకి, ఎందుకంటే బిల్డింగ్ హైట్ కంటే బెలూన్ పై ఇంకా హైట్ లో ఉంటుంది కాబట్టి θ1 అనే ఎలివేషన్ యాంగిల్లో అబ్జర్వ్ చేస్తూ, అండ్ ఫుట్ ఆఫ్ ద రోప్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ θ2. అదే టైంలో ఆ బిల్డింగ్ పైన ఉన్న వ్యక్తి నేల మీద ఉన్నటువంటి ఆ తాడు యొక్క అడుగు భాగాన్ని θ2 డిప్రెషన్ యాంగిల్లో చూస్తున్నాడు. అంటే ఒకే ప్లేస్ నుంచి పైనున్న భాగం, అడుగునున్న భాగాన్ని మనం చూస్తాం జరుగుతుంది. ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ h feet. h అడుగులు ఆ బిల్డింగ్ హైట్ ఉంది. డ్రా ద డయాగ్రామ్ ఫర్ దిస్ డేటా. ఈ మొత్తం మ్యాటర్ ఇచ్చిన దానికి మళ్ళీ డయాగ్రామ్ గీమని అవడం జరిగింది. సో దీనికి కూడా ఒకసారి విజువలైజ్ గా ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూపిస్తే, ఆల్రెడీ చూడండి, ఇది మనకు ఆ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అనుకుంటే, ఆ బిల్డింగ్ పైన ఉన్న వ్యక్తి ఒక బెలూన్ ని, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా దీన్ని చూపించడం జరిగింది. బెలూన్ కొంత హైట్ లో ఎగురుతుంది. ఇది కింద ఉన్న రోప్ ఇది అనమాట. ఈ రోప్ నుంచి కొంత హైట్ లో ఇలా బెలూన్ పైకి వేలాడదీశారు టైట్ గా. సో ఇక్కడ ఈ బెలూన్ ని పై భాగాన్ని చూస్తేనేమో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం, అది θ1. అండ్ రోప్ యొక్క అడుగు భాగం దీన్ని చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ రెండు కనుక్కునేది హారిజంటల్ లైన్. ఇప్పుడు ఈ లైన్ హారిజంటల్ అవుతుంది. ఈ రెండు డాట్స్ లో చూపించినవి రెండు కూడా లైన్స్ ఆఫ్ సైట్స్ అనమాట. టాప్ లో చూసేదాని లైన్ ఆఫ్ సైట్ ఇది, బిలో లెవెల్లో చూసేదానికి లైన్ ఆఫ్ సైట్ ఇది. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో θ1 అండ్ θ2. ఇక వీటితో పాటు మనకి ఇంకా చూపించింది ఏముంది, ఇక్కడ బిల్డింగ్ యొక్క హైట్ ఏమైనా ఇచ్చాడంటే ఇదిగో h feet. అంటే ఈ బిల్డింగ్ హైట్ యాక్చువల్గా ఇక్కడ h ఉంది. సో ఇది కూడా అంటే ఒరిజినల్ గా డయాగ్రామ్ ఇలా ఉన్నప్పటికీ మనం నిజంగా బిల్డింగ్ ని కానీ నిజంగా బెలూన్ ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం లేదు. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ కూడా ఈ పొజిషన్ నే మనం నార్మల్ రఫ్ స్కెచ్ గా వేసుకుంటాం. ఒక పర్సన్ ఉన్నటువంటి పొజిషన్ ఇది అనుకుంటే, పర్సన్ ఉన్న పొజిషన్ కి హారిజంటల్ గా ఒక లైన్ ఉంటుంది. ఇప్పుడు దానికి కొంత హైట్ లో బెలూను ఇక్కడ ఈ ప్లేస్ లో ఉందనుకుంటే, ఆ బెలూన్ ఎలా ఉంది అనుకుంటే ఈ కింద రోప్ ఎక్కడో ఒక చోట ఉంటుంది. రోప్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ కి మనకి ఇక్కడ ఒక యాంగిల్ గీస్తాం. అంటే ఇది మనకి ఏ అనుకున్నాం అనుకోండి, సపోజ్ బెలూన్ ప్లస్ బి అనుకుందాం. ఇక్కడ ఈ అడుగున రోప్ ఉన్న సి అనుకుంటే ఇది ఏదైనా డి. ఈ విధంగా నేమ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు మనం. ఈ నేమ్స్ కి తగ్గట్లుగా మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏమనుకున్నాం, ఇది θ1 హారిజంటల్ తో, ఇది θ2. ఎందువల్ల θ1 అంటే మనకి ఏమని ఇచ్చాడు, ఎలివేషన్. అలాగే θ2 అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఈ రెండు మనం మెన్షన్ చేసాం. బిల్డింగ్ హైట్ h feet అన్నాడు కాబట్టి, బిల్డింగ్ హైట్ అంటే చూడండి ఇక్కడికి ఇక్కడికి ఉన్న, అంటే ఈ సి దగ్గర నుంచి మనం ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఇది ఫ్లోర్ కాబట్టి ఇక్కడ మనం సి దగ్గర నుంచి ఒక హారిజంటల్ ఇలా గీయాల్సి ఉంటుంది. సో దాన్ని దీనికి ఇక్కడ జాయిన్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఫీట్ h feet అనమాట. ఇది h feet. చూసారు కదా, ఇక్కడ h అనేది ఈ బిల్డింగ్ హైట్. సో ఏ ఇక్కడ ఏదైనా పేరు పెడదాం. ఇక్కడ కూడా సపోజ్ మనం ఏబిసిడి వాడేసాం కాబట్టి ఈ అనుకుందాం. సో ఏఈ అనేది బిల్డింగ్ హైట్ అవుతుంది. అదే డీసీ కూడా సమానం అనమాట. ఏఈ ఎంత ఉంటే డీసీ కూడా అంతే ఉంటుంది. ఇది మనకి బెలూన్ ఉన్నటువంటి పొజిషన్. సో దీనికి తగ్గట్టుగా మనం ఆ మ్యాటర్ని రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమేమి తీసుకున్నామో ఆ మ్యాటర్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తాం. ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏఈ. సో లెట్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏఈ ఏమనుకున్నాం, h feet. లెట్ ద పొజిషన్స్ ఆఫ్ ద బెలూన్ అండ్ ఫుట్ ఆఫ్ ద రోప్. ఈ పటంలో ఏది ఏంటని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. బెలూన్ ఉన్న పొజిషన్ బి, ఆ ఫుట్ ఆఫ్ ద రోప్ ఆ తాడు అడుగు భాగం ఉన్న ప్లేస్ సి అనుకున్నాం. సో ఏఈ ఆల్రెడీ h feet అని చెప్పాం కనుక ఇంకా రెండింటి గురించి చెప్తే చాలు, θ1 θ2. అవే ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, మరొకటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ θ1 అంటే ఎక్కడి నుంచి, అది ఆ పర్సన్ ఉన్న ప్లేస్ నుంచి బెలూన్ ని చూస్తే ఏర్పడేటువంటి యాంగిల్. ఆ యాంగిల్ ని మనం డి అనేటువంటి ఈ లెటర్ ని యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏడి హారిజంటల్ కాబట్టి ఏడీకి ఏబికి మధ్య యాంగిల్ కనుక డిఏబి అని కానీ బిఏడి అని కానీ మనం రాయొచ్చు. సో యాంగిల్ డిఏబి. యాంగిల్ నేమ్స్ రాయడం కూడా ఇక్కడ కొంచెం ముఖ్యమైనది. యాంగిల్ నేమ్స్ రాసేటప్పుడు ఈ ఆర్డర్ కరెక్ట్గా చూసుకోండి.
సో యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు θ1. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే అదే ప్లేస్ నుంచి రోప్ అడుగు భాగాన్ని చూసేటప్పుడు అదే డిఏ సి వైపు వస్తుంది. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న ప్లేస్లో యాంగిల్ డిఏసి ఈజ్ ఈక్వల్ టు θ2. సో ఇది మనకి ఈ ఎగ్జాంపుల్ 3కి అనువైనటువంటి ఒక డయాగ్రామ్గా మనం తీసుకోవచ్చు. ఇదే విధంగా ఒక డూ దిస్ సెక్షన్లో కూడా మనకి డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఈ వీడియోలో మనం పూర్తి చేద్దాం రెండింటిని. సో పేజ్ నెంబర్ 297లో ఇచ్చినటువంటి డూ దిస్ డ్రా డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఇక్కడ కూడా ఒక మ్యాటర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చూసి మనం ఏం చేయాలి, డయాగ్రామ్ గీస్తే చాలు. సో ఏ పర్సన్ ఈజ్ ఫ్లయింగ్ ఏ కైట్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా అండ్ ద లెంత్ ఆఫ్ థ్రెడ్ ఫ్రమ్ ద హిజ్ హ్యాండ్ టు కైట్ ఈజ్ ఎల్. సో ఇక్కడ ఈ ఆల్ఫా ఎల్ అనే లెటర్స్ లో మనం చూపిస్తే చాలు. ముందుగా ఒక పర్సన్ ఏం చేస్తున్నారు, ఒక గాలిపటాన్ని ఎగరేయడం జరుగుతుంది. ఫ్లయింగ్ ఏ కైట్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్లేసే వీటన్నిటికీ కూడా వర్తిస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు ఒక హైట్ అయిన వస్తువు ఉన్నది, ఇక్కడ నేల మీద నుంచి దాన్ని చూసే యాంగిల్, ఇదంతా మనకి కలిపి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేస్తామని తెలిసిందే. బట్ ఇక్కడ ఏం చేస్తాం, ఏ పర్సన్ ఏ అనుకుందాం. సో ఆటోమేటికల్లీ ఇప్పుడు ఇక్కడ ఏబిసి ఇలా పేర్లు పెట్టినప్పుడు ఆ కైట్ పొజిషన్ ఏమవుతుంది, సి దగ్గర కైట్ ఉందన్నమాట. పర్సన్ ఈజ్ ఫ్లయింగ్ ఏ కైట్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా. మరి పర్సన్ నుంచి కైట్ ని చూసినప్పుడు పైకి చూడాలి, అప్పుడు చేసే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాబట్టి ఇది ఈ ప్లేస్ అవుతుంది. దీన్ని ఆల్ఫా డిగ్రీస్ గా మనం తీసుకోవచ్చు. లెంత్ ఆఫ్ థ్రెడ్ అన్నాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ దారం అంటే ఏది, పర్సన్ దగ్గర నుండి కైట్ కు ఉంటుంది దారం అనేది, ఇది అంతే తప్ప ఇది కాదు. కాబట్టి ఏసీ అనేది ఇక్కడ థ్రెడ్ అవుతుంది. ఆ ఏసీ యొక్క లెంత్ నే మనకి ఏమైనా ఇవ్వడం జరిగింది, ఎల్ అని ఇవ్వడం జరిగింది కనుక ఇది మనకి ఎల్ యూనిట్స్ గా మనం తీసుకోవచ్చు. సో పటంలో ఇంతే, ఇంతకుముందు చూపించడానికి ఏమి లేదు చూడండి, ఆల్ఫా డిగ్రీస్ అండ్ ఎల్. సో ఇందులో మనం అదే మ్యాటర్ మనం రాస్తాం. సో ముందుగా ఆ పొజిషన్స్ రాద్దాం. ఈ పటంలో ఏది ఏంటి అనేది మనం మెన్షన్ చేయాలి కనుక ముందుగా లెట్ ద పొజిషన్స్, ఎవరి స్థానాలు ఏంటో మనం చెప్దాం. ఆఫ్ ది పర్సన్ అండ్ ది కైట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ది, అలాగే అక్కడ ఎగిరేటువంటి గాలిపటం యొక్క స్థానాలు ఏవైతే ఉన్నాయో. బి ఏమేంటి, ఫస్ట్ పర్సన్ యొక్క పొజిషన్ ఏమనుకున్నాం ఏ అండ్ కైట్ పొజిషన్ సి రెస్పెక్టివ్లీ. అంటే వరుసగా ఫస్ట్ చూపించిందేమో పర్సన్ పొజిషను, తర్వాత రాసింది కైట్ పొజిషన్. సో కైట్ ఉన్న హైట్ బీసీ అనమాట. ఆ హైట్ గురించి మనకి ఏమీ ఇవ్వలేదు. మరి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా ఉంది కాబట్టి అదే విషయం ఇక్కడ రాస్తాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం యాంగిల్ ని కొలుస్తాం, యాంగిల్ నేమ్ ఎలా రాయొచ్చు, ఆల్ఫా డిగ్రీస్ అయినప్పటికీ ఇక్కడ ఉన్న పటం ప్రకారం బిఏసి. ఎప్పుడు కూడా ఏ దగ్గర ఉన్న యాంగిల్ ఏ మిడిల్ పొజిషన్ లో వచ్చేలా చెప్పాలి మనం. యాంగిల్ బిఏసి ఆర్ సిఏబి ఏదైనా రాయొచ్చు. సో యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా డిగ్రీస్. అండ్ ఈ ఎల్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద థ్రెడ్. ఇది ఇక్కడ థ్రెడ్ ఆ దారం, గాలిపటం వరకు ఉన్నటువంటి దారం లేదా తాడు అనేది ఇది అనమాట. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ది థ్రెడ్, అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లెంత్ ఆఫ్ ద థ్రెడ్ అనేది మనకు వర్తిస్తుందో చూసినట్లయితే ఏ నుండి సి వరకు ఉన్నదాన్ని లెంత్ ఆఫ్ ద థ్రెడ్ అంటాం. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఇక్కడ మనకేమి యూనిట్స్ ఇవ్వలేదు కాబట్టి ఎల్ అన్నాడు, ఎల్ఏ మెన్షన్ చేస్తాం. సో ఇది అంటే ఇచ్చినటువంటి మ్యాటర్కి అనుగుణంగా ఒక డయాగ్రామ్ గీయడం ప్రాక్టీస్ చేయడమే ఈ ఇంట్రడక్షన్ పార్ట్ లో మనం చేయబోయేటువంటి మొదటి ఉద్దేశం అన్నమాట. తర్వాత వీటి సాయంతో ప్రాబ్లమ్స్ ని మనం రాను రాబోయే ప్రాబ్లమ్స్ లో చేస్తాం. సో లాస్ట్ గా ఈ డూ దిస్ లో ఉన్న సెకండ్ రోమన్ నెంబర్ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో రోమన్ నెంబర్ 2 సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఏ పర్సన్ అబ్జర్వ్స్ టూ బ్యాంక్స్ ఆఫ్ ఎ రివర్ అట్ యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ θ1 అండ్ θ2. హియర్ θ1 ఈజ్ లెస్ దాన్ θ2. ఇక్కడ రెండు యాంగిల్స్ ఇచ్చాడు చూడండి. ఒక పర్సన్ వేటిని పరిశీలిస్తున్నాడు, టూ బ్యాంక్స్ ఆఫ్ ఎ రివర్, ఒక నది యొక్క తీరాలు రెండింటిని, నదికి అటువైపు ఇటువైపు టూ బ్యాంక్స్ ని కూడా ఒక ఎక్కడి నుంచి గమనిస్తున్నాడు అనమాట, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ ట్రీ ఆఫ్ హైట్ హెచ్ అన్నాడు. అంటే ఒక చెట్టుపై నుండి కూర్చుని ఒక నదిని, అతని కొంత దూరంలో ఉన్న నది యొక్క రెండు వైపులు అతనికి కనిపిస్తున్నాయి. ఒక దాని యొక్క డిప్రెషన్ θ1 యాంగిల్, ఇంకో దాని θ2. θ1 తక్కువ ఉంది అని ఇచ్చాడు. విచ్ ఈజ్ అట్ ఏ సైడ్ ఆఫ్ ద రివర్, ఆ నది అంటే ఆ నది యొక్క పక్క భాగంలో ఆ చెట్టు ఉందని అర్థం. ద విడ్త్ ఆఫ్ ద రివర్ ఈజ్ డి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీనికి కూడా పర్సన్ అనేవాడు కూర్చుని నది తీరాన్ని అబ్జర్వ్ చేస్తూ రెండింటిని కూడా క్రిందికి చూస్తున్నాడు. అంటే మనం ఇక్కడ వేసేది ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు పర్సన్ ఉన్నటువంటి ఒక హైట్ ఒక చెట్టు మీద ఈ విధంగా ఉన్నాడు అనుకుంటే, అంటే ఇవి కరెక్ట్గా స్ట్రైట్ లెవెల్లో రావాలి మనకి. ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్ లో అతను క్రిందికి చూస్తున్నాడు అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాం. సో ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డిప్రెషన్ కాబట్టి ఇక్కడ అతని దగ్గర ఉన్నటువంటి హారిజంటల్ దగ్గర నుంచి చేసే యాంగిల్స్ మనం చూపించాలి. సో ఇక్కడ ఒక నది ఒడ్డు ఒకవైపు చూసిన యాంగిల్ ఇది అనుకుంటే ఇంకోవైపు ఇది అనుకోవచ్చు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నది ఆ నది యొక్క విడ్త్ అనుకోండి. ఇక్కడ ఎక్కడో చెట్టు పైన చూస్తే ఆ నది యొక్క ఒకవైపు
బ్యాంక్ ఇది, మరొక వైపు బ్యాంక్ ఇది అనమాట. సో నది ఇది అనమాట, ఇది నది ఉన్న ప్లేస్. సో రెండు తీరాలు కనిపిస్తున్నాయి. ఒకదాన్నేమో θ1 అనే యాంగిల్తో చూస్తున్నాడు, తక్కువ యాంగిల్ అది. మనం ఇంకోటి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే దాని డిస్టెన్స్ పెరిగే కొద్దీ యాంగిల్ వాల్యూ తగ్గుతుంది, డిస్టెన్స్ తగ్గే కొద్దీ చూసే యాంగిల్ వాల్యూ పెరుగుతుంది. చూడండి, దగ్గరికి వచ్చే కొద్దీ ఇలా పైకి చూడాల్సి వస్తుంది, దూరంగా వెళ్లే కొద్దీ యాంగిల్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి θ1 తక్కువ అన్నాడు కాబట్టి ఈ యాంగిల్ θ1 గా తీసుకుంటే బ్యాంకులో ఒక బ్యాంకుని చూసినప్పుడు అది ఇక్కడ డిప్రెషన్ అనేది ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. మరొక యాంగిల్ θ2. బట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, θ2 పొజిషన్ ఎక్కడ చూపించాలి అంటే ఈ మధ్యలో కాదు, హారిజంటల్ నుంచే చూపించాలి. కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నది మనకి θ2 అవుతుంది. చూడండి, హారిజంటల్ నుంచి ఈ లైన్ వరకు θ1, హారిజంటల్ నుంచి మొత్తం θ2 అనమాట. ఇప్పుడు వీటికి ఇక్కడ ఏవో ఒక నేమ్స్ ఇచ్చినట్లయితే మనం సరిపోతుంది. సపోజ్ ఈ పర్సన్ ఉన్న ప్లేస్ ఏ అనుకుందాం, అతను ఉన్న హైట్ ఏబి, ఈ నది యొక్క అటువైపు ఇటువైపు అన్నాడు కాబట్టి ఇప్పుడు సపోజ్ ఇది సి, ఇది డి. ఈ సిడి అనేది ఏమవుతున్నాడు, రివర్ అనమాట. సి కనిపిస్తుంది అతనికి చెట్టు నుంచి, డి కనిపిస్తుంది, బికాస్ ఇక్కడ అబ్జర్వ్స్ 2 బ్యాంక్స్ ఆఫ్ ఎ రివర్ అన్నాడు. సిని చూసే యాంగిల్ ఏమో θ2, డిని చూసే యాంగిల్ ఏమో θ1. బట్ ఇక్కడ θ1 తక్కువ అంటే డి డిస్టెన్స్ లో ఉంది. ఇక హైట్ హెచ్ అన్నాడు, ట్రీ యొక్క హైట్ ఇది ట్రీ అనుకున్నాం కాబట్టి ఈ ట్రీ యొక్క హైట్ అనేది ఇక్కడ హెచ్ గా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం ప్రాబ్లంలో ఎదిగినటువంటి ఆ 3 టర్మ్స్ తో θ1, θ2 అండ్ హెచ్ 3 చూపించాను చూడండి. అంటే ఈ పటాన్ని కరెక్ట్ గా మనం ఇంకా క్లారిటీగా మేము స్కేల్ తో నీట్ గా వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కేవలం రఫ్ స్కెచ్ మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది ఇందులో. సో ఇప్పుడు దీనికి తగినటువంటి మ్యాటర్ మనం రాయాల్సి ఉంది. సో ఇక్కడ ఏమేమి మెన్షన్ చేయాలి, లెట్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. ముందుగా అక్కడ అతను ఏ చెట్టు మీద నుంచి అయితే చూస్తున్నాడో ఆ చెట్టు యొక్క ఎత్తు ఈ పటంలో ఏ భాగాన్ని సూచిస్తుంది. హైట్ ఆఫ్ ద ట్రీ మన దృష్టిలో ఇది ట్రీ, అంటే హైట్ ఆఫ్ ద ట్రీగా ఏం తీసుకోవచ్చు, ఏబి ఇజ్ ఈక్వల్ టు హెచ్. ఇక్కడ యూనిట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి హెచ్ అని అందాం. అలాగే ద విడ్త్ ఆఫ్ ద రివర్ ఈజ్ డి అన్నాడు, అది కూడా చూపించాలి చూడండి. విడ్త్ ఆఫ్ ద రివర్, ఇక్కడ రివర్ అంటే ఎందుకు, ఇతను చెట్టు నుంచి చూస్తున్నది ఈ నది యొక్క 2 భాగాలని కనుక అటు ఇటు ఈ సిడి మధ్యలో నది ఉందని అర్థం. కాబట్టి ఈ ప్లేస్ లో మనం ఏం మెన్షన్ చేయాలి, డి అనేటువంటి యూనిట్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్సే డి అనమాట. సో హైట్ ఆఫ్ ద ట్రీ ఏమో హెచ్ అయితే విడ్త్ ఆఫ్ ద రివర్ కూడా మనం ఇక్కడే మెన్షన్ చేసేయచ్చు. ఆ నది యొక్క వెడల్పు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ నేల మీద మనకి నది అనే భాగం కనిపిస్తుంది అంటే సిడి. ఆ సిడినే మనం ఏమనుకున్నాం, స్మాల్ డి. అది ప్రాబ్లంలో ఏ లెటర్ ఇస్తే అది ఇక్కడ పెట్టుకోవాల్సింది. ఇక వీటితో పాటు ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి, 2 యాంగిల్స్ మెన్షన్ చేయాలి. యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్, 2 యాంగిల్స్ మన దగ్గర ఉన్నాయి. సో యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ అంటే క్రిందికి చూస్తున్నప్పుడు ఏర్పడేటువంటి యాంగిల్స్. ఇందులో ఆ యాంగిల్ యొక్క నేమ్స్ రాయాలి కాబట్టి ఫస్ట్ డి అనే సైడ్ ని చూస్తున్నప్పుడు ఏర్పడే యాంగిల్ θ1 అనుకున్నాం. మరి ఆ యాంగిల్ పేరు రాయాలంటే ఇక్కడ కూడా ఒక హారిజాంటల్ ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా, ఏబిసిడి అనే యూజ్ చేసాం కాబట్టి సపోజ్ దీన్ని ఏదో ఈ అనుకుంటే ఆ యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ లో ఒక దాని పేరు చూడండి, ఈఏడి అవుతుంది. ఈ నేమ్ రాయడం జాగ్రత్తగా ఈ పటం చూసి రాసుకోండి, ఈఏడి. ఎందువల్ల ఏ దగ్గర ఏర్పడే యాంగిల్ బట్ హారిజాంటల్ నుంచి రావాలి, ఈఏకి ఏడికి మధ్య యాంగిల్ అనమాట, అది అంతా θ1. సో యాంగిల్ ఈఏడి ఈజ్ ఈక్వల్ టు θ1. మరొక యాంగిల్ ఏంటి, అది కూడా ఈ నుంచి ఏ నుంచే రాస్తాం కానీ పొజిషన్ వచ్చేది సి దగ్గరికి. సిని చూస్తున్నప్పుడు ఏర్పడేటువంటి యాంగిల్ కాబట్టి అది ఈఏసి. అంటే ఇది మనకి హారిజంటల్, హారిజంటల్ తో లైన్ ఆఫ్ సైడ్ చేసే యాంగిల్స్ నే మనం ఎలివేషన్ కానీ డిప్రెషన్ కానీ తీసుకుంటాం కాబట్టి ఈఏసి అనేది సెకండ్ యాంగిల్ యొక్క నేమ్ అవుతుంది. యాంగిల్ ఈఏసి రెండు కూడా ఏ దగ్గర ఫామ్ అయ్యేవే, బట్ ఒకటి θ1 మరొకటి θ2. ఇక ప్రాబ్లంలో హెచ్ ఎక్కడ ఉందో చూపించాం, సిడి చూపించాం, దాన్ని డి అనుకున్నాం. సో ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ అయిందా లేదా మాత్రం మనం వెరిఫై చేసుకుంటే పూర్తిగా మనం రాయాల్సిన మ్యాటర్ అయితే ముఖ్యమైనది రాసినట్టే. సో ఇక్కడ పొజిషన్ అంటే ఏంటి, ఆల్రెడీ ట్రీ హైట్ విడ్త్ ఆఫ్ ద రివర్ రాస్తాం కాబట్టి ఆల్రెడీ ఎవరు ఏ పొజిషన్ ఉన్నారో ఇందులోనే మనం చెప్పినట్లు అవుతుంది అనమాట. సో దీంతో మనకి ప్రస్తుతం ఎగ్జాంపుల్ మొదటి 3తో పాటు డూ దిస్ సెక్షన్ కంప్లీట్ చేసాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నప్పటికీ మనకి ఈ వీడియోలో ముందుగా ఈ అప్లికేషన్స్ లో కేవలం ఫండమెంటల్ కాన్సెప్ట్స్ లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చదివి దానికి ఒక పటాన్ని ఫ్రేమ్ చేయడం వరకు సంబంధించినవి ఇందులో తీసుకోవడం జరిగింది కనుక లెంత్ ఎక్కువయ్యే దృష్ట్యా ఇక ఫస్ట్ ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ తో పాటుగా తర్వాత మనం ఈ రిమైనింగ్ మిగిలిపోయిన ఎగ్జాంపుల్స్ కానీ ఇందులో ఉన్నటువంటి థింక్ డిస్కస్ అనే పేరుతో ఇచ్చిన వాటిని మనం తర్వాత వీడియోలో ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you later in the next video.